హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఈ గెటప్ చూస్తే అర్థమైతుంది కదా! గెటప్ అండ్ సెటప్. మనం చిలక జ్యోతిష్యం చెప్పించే శ్రీశైలం గారితోనే ఉన్నాము. అండ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ చిలక ద్వారా తెలుసుకోవడానికి మన శ్రీశైలం గారిని స్టూడియోకి పిలవడం జరిగింది. శ్రీశైలం గారు ఈసారైనా 'రామ్ గోపాల్ వర్మ' గారు మంచి సినిమా తీసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? ఆలోచన ఉంటదా ఏమన్నా? మళ్ళీ మన జానకిరామ్ ఏం 'జానకిరామ్' చేస్తే చూద్దాం. చూద్దాం మళ్ళీ. 'జానకిరామ్' చూడు. 'రామ్ గోపాల్ వర్మ' గారి ఏం తీసిందో మళ్ళీ 'రామ్ గోపాల్ వర్మ' గారి గురించి. విఘ్నేశ్వరుడు వచ్చాడండి. విఘ్నేశ్వరుడు ఎట్లా ఉంటుందంటే విఘ్నేశ్వరుడిది ఆయన ఆజ్ఞ ఉన్నదంటే తిరుగు ఉండదు. సర్వదేవతలకు కూడా మాత్రం సహకారం చేస్తాడు. అని ఇంకోటి ఏంటంటే విఘ్నేశ్వరుడు స్వభావం అయిన పెళ్ళికి ఆయననే ఆటంకం పెట్టుకుండంట. ఓకే. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారి పరిస్థితి కూడా చూడండి. ఇదివరకు టైంలో మాత్రం గొప్ప స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా గొప్ప స్థానంలో ఉన్నాడు. కానీ ఇంకా జయం అనేది అపజయం అనేది ప్రతి పరిశ్రమలో ఉంటుంది. సినీ పరిశ్రమ అనే కాదు, ప్రతి వ్యాపారంలో, ప్రతి ఉద్యోగంలో, ప్రతి దాంట్లో జయం అపజయం ఉంటుంది. కానీ పేరు ప్రఖ్యాతులు అనేది మాత్రం పేరు ప్రఖ్యాతులు రావడానికి 10 సంవత్సరాలు అయితే మాత్రం పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క నెల కాదండి అపకీర్తి పాలు కావడానికి. అటువంటి సంఘటనలు వారి మీద ఉన్నాయి. కానీ రాబోయే కాలం వారికి కొంచెం గడ్డు పరిస్థితి ఉంది. వారికి దేవుడి మీద నమ్మకం ఉంటే, జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే మాత్రం మరి ఏదైనా శాంతి చేయించుకోవడం చాలా వరకు వారికి శ్రేయదాయకం. అంటే వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, దేవుడి మీద కూడా నమ్మకం లేదనుకుంటే ఒకవేళ మాత్రం సమాజపరంగా వారు మాత్రం వృద్ధులకు, దివ్యాంగులకు, పిల్లలకు వారు మాత్రం సహకారం చేస్తే వారికి మంచి జరిగే అవకాశం ఉందండి. కానీ చిత్ర పరిశ్రమ రంగంలో మాత్రం చాలా గడ్డు పరిస్థితి వస్తుందండి. వస్తా వారి జాతకంలో 'రామ్ గోపాల్ వర్మ' గారి జ్యోతిష్య బలంలో. ఓకే. సరే, తను చేసుకున్న వాటికి తనే అనుభవించాల్సి వస్తుందన్నమాట. అంతే. చూడండి, ఇక చూస్తే 'రామ్ గోపాల్ వర్మ' ఒకవేళ దీన్ని నమ్మితే గనక మార్చుకోవడానికి ప్రయత్నించండి అని ఒక చిన్న చెప్పడం జరుగుతుంది అంతే. ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' గారి గురించి చెప్పాలంటే అండి చాలా వరకు మాత్రం గొప్ప దర్శకుడు అయినా, చాలా గొప్ప దర్శకుడు, గొప్ప కళాకారుడు, గొప్ప వ్యక్తి. అతని వ్యక్తిత్వం ఎవ్వరికి అర్థం కాదు. ఏదైనా సూటిగానే మాట్లాడతాడు, సుత్తిగా లేకుండా మాట్లాడతాడు. చాలా వరకు ఎవరికి బెదరడు, అలాగని ఎవరిని బెదిరించడు. చాలా సున్నితమైన స్వభావం అతనిది. చిన్నపిల్లల స్వభావం. ఏదైనా ముఖం ముందర మాట్లాడతారు. చాలా మాత్రం గ్రేట్ కళాకారుడు. అతని హయాంలో అయితే మాత్రం ఒక కాలంలో మాత్రం చాలా మంచి మంచి చిత్రాలు నిర్మించిండండి. దర్శకత్వం కూడా చేసిండు. గాయం చిత్రం, అలాగే రంగిల, అలాగే శివ, అలాగే మాత్రం సర్కార్, అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం సత్య, ప్రేమకథ, ఇటువంటి గొప్ప గొప్ప చిత్రాలు చాలా వరకు తీసిండు. అలాగే హిందీలో కూడా మాత్రం సంజయ్ దత్ గారితో కానీ, అలాగే మాత్రం ఊర్మిళ గారితో కానీ చాలా వరకు చిత్రాలు మాత్రం సూపర్ చిత్రాలు తీసిండండి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం వారికి అనుకూలమైన చిత్రాలు వారు తీస్తుర్రు. అది వాళ్ళ పని అది కాబట్టి వారు తీస్తుర్రు. కాకపోతే మాత్రం ఆ చిత్రాలు కొందరికి నచ్చుతున్నాయి, కొందరికి బాధ అనిపిస్తుంది, కొందరికి నచ్చట్లేదు. కానీ ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి కాలంలో చూడాలంటే 'రామ్ గోపాల్ వర్మ' గారి జాతక బలం ప్రకారం ఇప్పుడు తీసే చిత్రాలు మాత్రం కొందరికి నచ్చుతున్నాయి, కొందరికి నొచ్చుతున్నాయి. అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి బాధ అనిపిస్తుంది. కానీ చాలా వరకు మాత్రం అతను మాట్లాడేది నిజమే, కానీ వివాదరహితంగా మాట్లాడతాడు ఆయన. వివాదరహితం అంటే లేనిపోని తలకాయ నొప్పులు. అయినా సరే బెదరడు. కానీ మొండి జాతకుడు అయినా, కానీ మనస్తత్వం మంచిదే. కానీ గ్రహాలు బాగలేవు అతని పేరు మీద, ఆ సార్ పేరు మీద గ్రహాలు బాగలేవు. కాబట్టి మాత్రం రాబోయే కాలంలో మాత్రం వారి చిత్ర పరిశ్రమంలో మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాత్రం, వారు ఎన్ని చిత్రాలు తీసినా కానీ చాలా గడ్డు పరిస్థితి నడుస్తుందండి వారికి. ఓకే. చాలా గడ్డు పరిస్థితి నడుస్తుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది. అతను ఒక టైంలో మాత్రం బాలీవుడ్ని, టాలీవుడ్ని అందరూ అతని దగ్గరికి వచ్చే గొప్ప గొప్ప చిత్రాలు నిర్మించిండు. కొన్ని చిత్రాలు నిర్మాణ సహకారంలో అయిండు. అలాగే చిత్రాలు తీసిండు. అసుంటిది పోయి మాత్రం కొన్ని జరిగిన సంఘటనని బట్టి వాటిని కల్పితం చేసి చిత్రాలు తీస్తుండు 5-6 సంవత్సరాల నుంచి. దాని మూలంగా అతనికి చాలా వరకు ధనలాభం వచ్చిందో, లేకుంటే ఏమైనా పేరు ప్రఖ్యాతలు అతనికి పెరిగినాయో. కానీ అది మాత్రం పబ్లిక్కు మాత్రం కొందరికి ఎంటర్టైన్మెంట్ అవుతుంది, కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కాకపోతే మాత్రం
జీవితకాలంలో ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రం వారికి చిత్ర పరిశ్రమ రంగంలో మాత్రం ఏ చిత్రాలు చేసినా మాత్రం అంత ఆదరణ పొందే అవకాశం లేదండి, ఇబ్బందులు పడే అవకాశం ఉండదండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. ఓకే. ఎందుకంటే ఆకంఠం ఉంది కాబట్టి జ్యోతిష ప్రకారం ఆటంకాలు ఉన్నాయి. అవునండి. ఓకే.